హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సారీ ఫ్రెండ్స్, మా అన్నయ్య గారి అబ్బాయిది పెళ్లి ఉండటం ద్వారా వీడియో అన్నది అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. ఈరోజు వీడియోలో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కటింగు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అన్నది చూసేద్దామండి. ఈ స్కాలప్ స్కేల్ యూజ్ చేస్తూ మనము కట్ వర్క్ డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ స్కాలప్ స్కేల్కి వచ్చేసి ఈ విధంగా 2 షేప్స్ ఉంటాయండి. పై వైపున కింద వైపున మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం యూజ్ చేస్తూ కట్ వర్క్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఈ స్కేల్ వచ్చేసి 200 అయితే మనకి దొరుకుతుందండి మార్కెట్లోన. ఇప్పుడు ఈ బకరం పీస్ని యూజ్ చేస్తూ మనము ఈ స్కాలప్ స్కేల్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దామండి. ఈ బకరం పీస్ వచ్చేసి పలచగా ఉన్నది తీసుకున్నానండి నేను. ఈ విధంగా గమ్ ఉన్న సైడు ఈ విధంగా డబల్ ఫోల్డ్ వచ్చే విధంగా ఈ బకరం పీస్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా నెక్ పొడుగు వచ్చేసి నెక్ డౌను 10 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ పొడుగు వచ్చేసి 10 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకుని ఈ డౌన్ సైడ్ వచ్చేసి నెక్ డౌన్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు విడ్త్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మనము నెక్ షేప్ అన్నది రౌండ్ షేప్ పెడుతున్నామండి కాబట్టి 3 ఇంచులు విడ్త్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం ద్వారా నెక్ షేప్ రౌండ్ షేప్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మార్క్ చేసిన విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తూ మనము రౌండ్ షేప్ అన్నది మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా ఈ నెక్ స్టార్టింగ్ వైపు నుంచి ఈ విధంగా షోల్డర్ వరకు మార్క్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచు ఈ స్టార్టింగ్ వైపు నుంచి చివరి వైపు వరకు ఈ విధంగా మనము 1/2 ఇంచు లెంత్ తోటి మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్లోనే మనము కర్వ్ షేప్స్ అన్నది డ్రా చేసుకుంటామండి. కాబట్టి మనము ఈ 1/2 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఈ గ్యాప్లోనే మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి రౌండ్ షేప్ కూడా. ఇప్పుడు ఈ స్కాలప్ స్కేల్ యూజ్ చేస్తూ ఈ షేప్స్ అన్నది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ స్టార్టింగ్ వైపు నుంచి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ స్కేల్ని ఈ మధ్యలో పాయింట్ చూపించాను కదండి, అది ఈ విధంగా పై వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. ఈ కర్వ్స్ అన్నది సమానంగా వచ్చే విధంగా మనము 1/2 ఇంచ్ విడ్త్ తోటి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పై వైపున ఈ కింద వైపున ఈ లైన్స్ మధ్యలోనే మనము ఈ షేప్స్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. చూపించిన విధంగా హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా ఈ స్కేల్ తోటి ఈ కర్వ్స్ అన్నది మార్క్ చేసుకోవాలండి. ఈ పై వైపుకి వచ్చేటప్పటికి 1/2 కర్వ్ అన్నది మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పై వైపున మనకి ఖర్చులో వదులుకుంటాం కదండి. స్టార్టింగ్ వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ తోటి ఎక్స్ట్రా మార్జిన్ కోసము స్టార్టింగ్ వైపు నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ 1 ఇంచ్ వచ్చే విధంగా పై వైపు దాకా మార్క్ చేసుకోవాలండి.
మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బిగినర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇలా చూడటం ద్వారా వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి. నేను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి, మీకు అర్థమవ్వాలి అన్న ఉద్దేశంతో. వీడియో లెంత్ ఎక్కువైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిన్స్ తోటి ఈ బకరం పీస్ పైన ఎక్కడికక్కడ సెట్ చేసేసుకోవాలన్నమాట. ఈ స్కాలప్ రౌండ్ షేప్స్ అన్నది నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పిన్స్ అన్నది సెట్ చేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అన్నది మన చేతి వీలును బట్టి ఈ విధంగా మార్క్ చేసిన దానిపైనే వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. మన చేతి ఉసులు ఎటైతే ఉంటుందో అటు మనకు ఈ విధంగా మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు రాకుండా. ఇలా కట్ చేసుకోవటం ద్వారా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిన్స్ అన్నది తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి. బిగినర్స్ ఇలా చూసి అలాగా మీరు కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ మెథడ్ కనుక ఫాలో అయినట్లయితే మీరు. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చినాయో ఈ కర్వ్స్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బకరం పీస్ని యూజ్ చేస్తూ ఈ స్కేల్ తోటి ఈ విధంగా ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ బకరం పీస్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలాగ గమ్మున్న సైడు ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ బకరం బ్యాక్ సైడు గమ్మున్నది షైనీగా ఉంటుంది అనమాట. దాన్ని డౌన్ సైడ్కి వచ్చే విధంగా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే మనము సెట్ చేసుకోవాలండి. ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఇలాగా గమ్ము ఉంటుంది కదండి, గమ్మున్న సైడు లోపలికి వెళ్ళే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ 4.5 ఇంచులు వెడల్పు ఉండే విధంగా, అదేవిధంగా 9 ఇంచులు పొడుగు ఉండే విధంగా ఈ క్యాన్వాస్ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలండి. చివరి వైపున ఒక పిన్ అన్నది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు డ్రా చేసుకోవడానికైనా కట్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనము మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ చివరి వైపున నెక్ డౌన్ సైడ్ 3 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా నెక్ రౌండ్ షేప్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్కైనా సరే, బ్యాక్ పార్ట్కైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ అన్నది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే ఒక 1/2 ఇంచు గ్యాప్లోని మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఈ విధంగా ఈ 1/2 ఇంచు విడ్త్ తోటి స్టార్టింగ్ నుంచి చివరి వైపు దాకా మార్క్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచు గ్యాప్లోనే మనకి స్కాలప్ కర్వ్స్ అన్నది వస్తాయన్నమాట. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. బిగినర్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, నీట్గా వచ్చేస్తుందండి. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్కింగ్లోన మనము ఈ స్కాలప్ కర్వ్స్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట.
ఈ స్కేల్ని ఈ విధంగా సెట్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఈ స్టార్టింగ్ వైపున 1 ఇంచ్ గ్యాప్ అన్నది వదిలేసుకుని మనము ఈ మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి స్టార్టింగ్ వైపున 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఈ విధంగా ఈ కర్వ్స్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున కింద వైపున లైన్ అన్నది డ్రా చేసాం కదండి, ఆ లైన్లోనే ఈ కర్వ్స్ షేప్ అన్నది రావాలన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా కరెక్ట్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ పై వైపున వచ్చేసి 1/2 ఇంచు ఖర్చులోకి వదులుకుంటాం కదండి మనము స్టిచ్ చేసేటప్పుడు, కాబట్టి ఇక్కడ 1/2 కర్వ్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిన్స్ అన్నది సెట్ చేసేసుకోవాలి ఎక్కడికక్కడ. ఇలా సెట్ చేసుకోవడం ద్వారా కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్స్ అన్నది మన చేతి వీలును బట్టి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా డౌన్ సైడ్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ పై వైపునే కటింగ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు కట్ చేయకూడదండి. ఇవి ఇలా కట్ చేసినట్లయితే మనం పెట్టిన షేప్ అన్నది నీట్గా వస్తుంది అనమాట. ఏ నెక్కైనా సరే అండి, మనం మార్కింగ్ చేసిన దానిపైనే కట్ చేసుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది ఇలా కట్ చేసుకోవడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చినాయో ఈ కర్వ్స్ అన్నది. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసుకుని ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లోన ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుని మనము ఫ్రంట్ పార్ట్ నెక్కి అటాచ్ చేసుకోవాలండి ఈ బకరం పీస్ని. ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనము నెక్ పాయింట్ ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇక్కడ అంటే ఆర్మ్ హోలు నెక్కు వచ్చేలాగా కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్స్. అలా అవ్వకుండా నెక్ పాయింట్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఇలాగా సెట్ చేసుకుని ఈ బకరం పీస్ని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్, ఈ బకరము ఒక్కొక్కటి గమ్మున అటాచ్ అవుతుంది, ఒక్కొక్కటి తొందరగా అటాచ్ అవ్వదండి. మనము గమ్ము యూజ్ చేస్తూ కూడా ఏ విధంగా దీన్ని అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి హ్యాండ్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఐరన్ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ బకరాన్ని ఈ విధంగా ఈ హ్యాండ్ లెంత్ అన్నది 2 ఇంచులు వచ్చే విధంగా తీసుకోవాలండి. ఈ బకరం పీస్ని తీసుకుని ఈ హ్యాండ్ చివరన ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఆ చివరి వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ బకరం పీస్ని ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ బకరాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుంటే 4 పీసెస్ వస్తాయన్నమాట. ఈ పీసెస్ని ఈ విధంగా పిన్స్ తోటి సెట్ చేసేసుకోవాలండి. ఈ చివరి వైపున ఖర్చు కోసం మనము ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి మనం స్టిచ్ చేసుకుంటాం కదండి, ఆ ఖర్చుల కోసమని ఇక్కడ ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ లెంత్ తోటి ఈ స్టార్టింగ్ వైపు నుంచి చివరి వైపు దాకా మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ స్కాలప్
కర్వ్స్ అన్నది ఇక్కడ డ్రా చేసుకోవడానికి ఈ 1/2 ఇంచ్ లెంత్ అన్నది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఈ హ్యాండ్ చివరన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచ్ లెంత్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్కాలప్ స్కేల్ని యూజ్ చేస్తూ కర్వ్స్ అన్నది డ్రా చేసేద్దామండి. ఇక్కడ స్టార్టింగ్ వైపు నుంచి ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనము మార్క్ చేసుకున్నాం కదండి, ఈ లైన్స్లోనే వచ్చే విధంగా ఈ విధంగా ఈ సెంటర్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి స్కేల్కి, అది ఈ విధంగా వచ్చే విధంగా సెట్ చేసుకుని మనము ఒకే లెంత్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. మనం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ లోపలే వచ్చే విధంగా ఈ కర్వ్స్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ చివరి వైపున 1/2 కర్వ్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ కొంచెం వదిలేయాలన్నమాట. ఎందుకంటే ఖర్చులోకి తీసుకుంటాం కదండి మనం స్టిచ్ చేసేటప్పుడు, దానికోసం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు 2 టైప్స్లోన చూపిస్తానండి ఈ స్టిచ్చింగ్ అన్నది. బకరం పైన ఎలా కుట్టుకోవాలో, అదేవిధంగా బకరం చివరన క్లాత్కి అటాచ్ చేస్తూ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 2 మెథడ్స్ అయితే చూపిస్తాను, మీకు బిగినర్స్కి ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా చివరి వైపు వరకు ఇలాగా కట్ చేసేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పేపర్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బకరాన్ని యూజ్ చేస్తూ హ్యాండ్స్కి ఏ విధంగా అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ సెంటర్ పాయింట్లోన ఒక టక్స్ అన్నది ఇచ్చుకోండి ఫ్రెండ్స్, మీరు హ్యాండ్కి అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్కి ఏ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ బకరం పీస్ని ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మనము అటాచ్ చేసుకోవచ్చండి. అలాగే హ్యాండ్ లోత్ కూడా ఎలా తీయాలో మీకు చూపిస్తానండి, కటింగ్ అప్పుడు చూపించలేదు. ఈ విధంగా ఈ హ్యాండ్స్ అన్నది ఓపెన్ చేసేసుకుని ఈ హ్యాండ్ చివరన ఈ విధంగా ఈ బకరం పీసు గమ్మున్న సైడు, అంటే ఈ బకరం పీసు షైనింగ్ ఉండే వైపున ఈ విధంగా ఈ గమ్ అన్నది అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బకరానికి ఒకవైపున షైనింగ్ వస్తుంది బకరము పేపర్ అన్నది అటువైపున ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా అప్లై చేసుకుని ఈ విధంగా సెంటర్ పాయింట్ చూసుకుని మనము హ్యాండ్ సెంటర్ పాయింట్ చూసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలాగా అటాచ్ చేసుకుని ట్యాప్ చేసేసుకోండి. ఐరన్ కోట్ చేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుందండి మీకు ఈ క్యాన్వాస్ పేపర్ అన్నది. రెండవ హ్యాండ్ పీస్కి కూడా సేమ్ ఈ విధంగానే ఈ బకరం పీసు గమ్మున్న సైడ్ని ఈ విధంగా తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఈ విధంగా అప్లై చేసుకుని సెట్ చేసేసుకోవాలండి. స్టోర్స్లోకి వెళ్ళి మనము ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అని అడిగితే ఇస్తారండి. ఇది 20 రూపీస్ ఉంటుంది అంతే ఈ బాటిల్లో. ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ చూసుకుని ఈ విధంగా మనము అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఈ బకరం పీస్ని. ఇలాగ చేతులతోటి ట్యాప్ చేసేసుకుంటే అటాచ్ అయిపోతుందండి. చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అని ఉంటుందన్నమాట. ఇది ఫ్యాన్సీ స్టోర్స్లోకి వెళ్ళి అడిగితే మనకి ఈజీగా దొరుకుతుందండి ఈ బాటిల్ అన్నది.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. హ్యాండ్స్ అన్నది ఈ హ్యాండ్ ఒరిజినల్ వైపు పై వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని సెంటర్ పాయింట్ చూసుకుని హ్యాండ్ మిడిల్ పాయింట్ చూసుకుని ఈ పిన్స్ అన్నది మనము సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బకరం పైనే కుట్టు పడే విధంగా మనము కుట్టుకోవాలన్నమాట. ఒక పాదం వరుసన గ్యాప్ వచ్చే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ ఈ క్యాన్వాస్ పేపర్ పైనే కుట్టు పడాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఈ బకరం పీస్ పైనే ఒక పాదం వరుసన గ్యాప్లోన మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసుకునే స్టిచ్ కూడా హెచ్చు తగ్గులు రాకుండా ఒకే వేలో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఏ షేప్ పెడితే ఆ షేప్ నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పాదాన్ని ఇలాగా సెట్ చేసుకుంటూ మనము ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, అసలు ఒకసారి ట్రై చేసి చూడండి. బిగినర్స్ మీకు ఈజీగా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ అన్నది. ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఈ కుట్టు పైనే కుట్టు వచ్చే విధంగా మరొక కుట్టు అన్నది ఇక్కడ కుట్టుకోవాలండి. ఇక్కడ ఇలా కుట్టుకోవటం ద్వారా స్టిఫ్ ఉంటుంది అన్నమాట కుట్టు. మనము క్లాత్ టర్నింగ్ చేసుకున్నప్పుడు మనం పెట్టుకున్న షేప్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ పాదాన్ని పైకి కిందికి లిఫ్ట్ చేస్తూ స్లోగా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలండి హ్యాండ్ చివరి వైపున ఈ బకరం పైన. ఇది ఒక మెథడ్ అండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనము కట్ చేసేసుకోవాలన్నమాట. రెండో మెథడ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు నెక్కి చూపిస్తానండి. ఈ హ్యాండ్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. 2 మెథడ్స్ కూడా చాలా ఈజీ. మనం కుట్టిన కుట్టు పైన కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా చూసుకుని నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ స్కాలప్ రౌండ్ చుట్టూ మనము ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అన్నది చేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం ద్వారా మనం పెట్టిన షేప్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం కుట్టిన కుట్టు పైన మాత్రం పొరపాటును కూడా కట్ చేయకండి ఫ్రెండ్స్. కట్ చేసినట్లయితే మొత్తం అన్నది ఇదైపోతుందండి, సరిగ్గా రాదు, షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ఈ పిన్స్ అన్నది తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా స్టార్టింగ్ వైపు నుంచి చివరి వరకు ఈ విధంగా ఈ కర్వ్స్ అన్నది ఇలాగా టర్న్ చేసేసుకోవాలండి. మీకు ఈ షేప్ అన్నది కరెక్ట్గా రాకపోతే చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ లాంటి ఇవి తీసుకుని మనము ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనము టర్న్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ విధంగా టర్న్ చేసేసుకుని మీరు ఐరన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఐరన్ చేసుకున్నట్లయితే కనుక నీట్ ఫినిషింగ్ వస్తాయన్నమాట ఈ స్కాలప్ షేప్స్ అన్నది. నేనైతే ఈ చిన్న రాడ్ తోటి ఈ విధంగా నేను ఈ షేప్స్ అన్నది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. నూడిల్స్ స్టిక్స్ ఉంటాయి కదండి, పిల్లలు నూడిల్స్ తింటారు, వాటితోటి ఈ విధంగా నేనైతే సెట్ చేసేసుకున్నానండి రాని చోటన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ పై వైపు నుంచి చివరి దాకా ఈ ఎడ్జ్ పైనే పడే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి. చివరి వైపున ఎడ్జ్ పైనే పడే విధంగా హెచ్చు తగ్గులు రాకుండా ఈ కుట్టు అన్నది ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. కటింగ్లో ఒక్కటే మాత్రం కాదండి, మనము స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుందండి. బ్లౌజెస్కైనా సరే, డ్రెస్సెస్కైనా సరే, మనము ఏ స్టిచ్ చేసినా కటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి. మనం హెచ్చు తగ్గులు ఎలా పడితే అలాగ మనము స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అన్నది నీట్ లుక్ అన్నది రాదండి. ఒకే వేలోన హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఈ విధంగా ఈ చివరి వైపునే పడే విధంగా కుట్టు అన్నది చూసుకుని మనము కుట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఈ మెథడ్లోనే మనము స్టిచ్ చేసేసుకోవాలండి. వీడియో అన్నది లెంత్ ఎక్కువైపోతుందని మీకు రెండవ పీసు చూపించట్లేదు ఫ్రెండ్స్. సేమ్ ఈ మెథడ్లోనే మీరు స్టిచ్ చేసేసుకోండి రెండవ హ్యాండ్ పీస్ని కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఐరన్ చేసుకున్నట్లయితే ఇంకా నీట్గా ఉంటుంది, మీకు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీ మెథడ్లోనే మనము స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ రెండవ పీస్ని కూడా నేను స్టిచ్ చేసేసానండి మీకు చూపించటం కోసం. ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్ చుట్టూ మనము జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకున్న తర్వాతే మనకు హ్యాండ్ లోత్ అన్నది తీయాలండి. కాబట్టి ఇలాగ చూపిస్తున్నాను మీకు. నేను హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్ లోత్ అన్నది తీయనండి, బిగినర్స్కి కన్ఫ్యూజింగ్గా ఉంటుందని. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ లోత్ అన్నది తీస్తాను ఫ్రెండ్స్. వచ్చిన వారైతే స్కిప్ చేయండి హ్యాండ్ లోత్ తీయడము, రాని వారైతే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనము కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ చుట్టూ. ఇక్కడ మార్కింగ్ చేసిన చోట చిన్న చిన్న టక్స్ అన్నది పెట్టేసుకోండి. ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర, పై వైపున షోల్డర్ దగ్గర, జాయింట్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే మనకు హ్యాండ్లో తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, రెండు హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను నేను. అలాగే లైనింగ్ క్లాత్ కింద వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్ని, ఫస్ట్ పీస్ని, సెకండ్ పీస్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పై వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని ఈ మిడిల్ పాయింట్లో ఒక పిన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట లోతు తీసేటప్పుడు. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టేసుకుని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ అన్నది బ్యాక్ సైడ్కి రావాలి, ఒరిజినల్ టు ఒరిజినల్ మధ్యలోకి రావాలి. మళ్ళీ లైనింగ్ క్లాత్ వచ్చేటప్పటికి పై వైపుకు ఉండాలి. ఇలాగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ క్లాత్ అన్నది ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ 30 ఇంచు లెంత్లోన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర నుంచి మనము ఈ హ్యాండ్ షోల్డర్ పాయింట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లోత్ అన్నది తీసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు తీసినట్టు గుర్తు కోసం అన్నమాట. మార్క్ చేసుకుని ఈ కట్ చేసిన వైపున స్టిచ్ చేసేసుకోవాలి. రెండవ పీస్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి.
ఇలా ఈజీగా మనము స్కాలప్ స్కేల్ యూజ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చండి హ్యాండ్స్ చివరన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ నెక్ చుట్టూ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఒరిజినల్ సైడ్ అన్నది పై వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఈ బకరం పీస్ అన్నది మనం జాయింట్ చేసుకున్నాం కదండి, ఇది పై వైపుకి వచ్చే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకుని ఎక్కడికక్కడ పిన్స్ అన్నది జారకుండా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకోవటం ద్వారా మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, హెచ్చు తగ్గులు రాకుండా ఎక్కడికక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సమానంగా అడ్జస్ట్ చేసుకుని ఈ పిన్స్ అన్నది సెట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఇందాక బకరం పీస్ పైన మనము కుట్టు వచ్చే విధంగా హ్యాండ్స్కి కుట్టుకున్నాం కదండి, ఇక్కడ బకరం పేపర్ పైన కుట్టు పడకూడదండి. బకరం పేపర్ పైన కుట్టు పడకుండా ఈ క్లాత్ పైన పడే విధంగా ఈ బకరం పీస్ చివరన క్లాత్ పైనే పడే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇదొక మెథడ్ అండి. రెండు మెథడ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ పడకుండా క్లాత్ పైనే స్టిచ్ పడే విధంగా ఈ పాదాన్ని పైకి కిందకి లిఫ్ట్ చేస్తూ స్లోగా ఈ కర్వ్స్ చుట్టూ మనము స్టిచ్ చేసుకోవాలండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, బకరం పేపర్ పైన కుట్టు పడకూడదండి, క్లాత్ పైనే పడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పై వైపు నుంచి చివరి వైపు దాకా ఈ పాదాన్ని పైకి కిందకి లిఫ్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే చిన్న కుట్టు సెట్ చేసుకోండి మిషన్కి. ఇలా చిన్న కుట్టు సెట్ చేసుకున్నట్లయితే మీకు షేప్ అన్నది కుట్టుకునేటప్పుడు కరెక్ట్ వస్తుందండి. కొంచెము రెండవ దాని మీద మనము పెట్టుకున్నట్లయితే కనుక కుట్టు అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి చిన్న కుట్టు పైన పెట్టుకుని స్టిచ్ చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చివరి వైపు వరకు ఈ పాదాన్ని పైకి కిందకి లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా క్లాత్ పైనే కుట్టుపడే విధంగా కుట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను పదే పదే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిన్స్ అన్నవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఒక 1/2 ఇంచు గ్యాప్లోన కట్ చేసేసుకోవాలన్నమాట. మీ చేతి వీలుని బట్టి ఈ కర్వ్స్ చుట్టూ ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు గ్యాప్ అయితే వదలాలి. ఈ 1/2 ఇంచు గ్యాప్ లెంత్లోన ఈ క్లాత్ అన్నది వదిలి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కుట్టు పైన మనం కుట్టుకున్నాం కదండి, ఆ కుట్టు పైన కట్టు పడకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బిగినర్స్ అయితే స్లోగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టాను అనమాట ఈ కట్ చేసేది, మీకు బోరింగ్గా ఉంటుందని. మీరైతే స్లోగా నిదానంగా చూసి కట్ చేసుకోండి. ఈ నెక్ చుట్టూ ఈ విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ లెంత్లోన ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్నండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మన వైపుకి టర్న్ చేసుకుని చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనం పెట్టిన షేప్ అన్నది నీట్గా వస్తుందండి, నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. కుట్టును మాత్రం కట్ చేయకండి ఫ్రెండ్స్, షేప్ అవుట్ అయిపోద్ది. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అన్నది చివరి వరకు ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ
నేనైతే ఇలాంటిది తీసుకున్నానండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకుని ఈ విధంగా ఈ స్కాలప్ షేప్స్ అన్నది ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ షేప్ అన్నది కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి మనకి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ఈ విధంగా ఈ షేప్స్ కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఐరన్ చేసేసుకోండి, మీకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, టాప్ స్టిచ్ వేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఐరన్ చేసేసానండి. ఇలా వచ్చింది, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైనే ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్ పైనే చివరన పడే విధంగా ఈ కుట్టు అన్నది కుట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, హెచ్చు తగ్గులు రాకుండా కుట్టు ఒకే వేలో వచ్చే విధంగా ఈ చివరి వైపునే పడే విధంగా ఈ పాదాన్ని పై వైపుకి కింద వైపుకి లిఫ్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో పై వైపును మీరు గమనించినట్లయితే. ఈ విధంగా ఈ చివరి వైపునే కుట్టుపడే విధంగా కుట్టుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చండి. నేనైతే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారని నేను అటాచ్ చేయట్లేదండి, నార్మల్గా ఈజీ వేలో చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఈ ఎడ్జ్ పైనే కుట్టు పడే విధంగా కుట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియో అన్నది మరో నలుగురికి రీచ్ అవుతుందండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చివరి వరకు కుట్టుపడే విధంగా ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇలాగా ఈజీగా మనము కట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చండి. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ నెక్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఈ క్యాన్వాస్ పేపర్ అన్నది చూసేద్దామండి. ఒరిజినల్ సైడ్ అన్నది పైవైపుకి వచ్చేటట్లు సెట్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా ఈ బక్రం పీస్ పైవైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలండి. ఇక్కడ పిన్స్ అన్నది అక్కడికక్కడ మనం సెట్ చేసుకోవాలి. నెక్ పాయింట్ అన్నది ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలండి మనము. ఇలాగా ఫ్రంట్ పార్ట్ రెండు పీసుల్ని నెక్ పాయింట్ అన్నది ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకుని మనం పిన్స్ అన్నది సెట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు ఈ బకరం పేపర్ పైనే కుట్టుపడే విధంగా కుట్టుకోవాలన్నమాట. మనం హ్యాండ్స్కి ఎలా కుట్టుకున్నామండి అలాగనమాట. ఈ విధంగా ఒక పాదం వరసన గ్యాప్లోన వదులుతూ ఈ బకరం పీస్ పైన ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. క్లాత్ పైన కాదండి, బకరం పేపర్ పైన స్టిచ్ పడే విధంగా ఒక పాదం వరసన గ్యాప్లోన స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీకు 2 మెథడ్స్లో కూడా చూపిస్తున్నానండి ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. బకరం పైన మనము కుట్టుకున్నట్లయితే డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. క్లాత్ పైన మనం కుట్టుకున్నట్లయితే సింగిల్ కుట్టు అన్నది సరిపోతుందన్నమాట. ఈ విధంగా కుట్టు అన్నది హెచ్చు తగ్గులు రాకుండా ఒకే వేలో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలన్నమాట.
బకరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయకండి ఫ్రెండ్స్. ఈ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసినట్లయితే కనుక మొత్తం షేప్ అవుట్ అయిపోయి నెక్ షేప్ అన్నది రాదు. ఓకే ఫ్రెండ్స్, కుట్టు మీద కూడా మనము కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా కట్స్ ఇచ్చుకోవడం ద్వారా నీట్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ అన్నది. మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేపు పర్ఫెక్ట్ నీట్ లుక్ అన్నది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసుకుని ఈ క్లాత్ అన్నది ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. ఇలాగా ఈ స్కాలప్ రౌండ్ షేప్ అన్నది నీట్గా వస్తుంది ఈ విధంగా టర్న్ చేసుకోవడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఐరన్ చేసుకోవచ్చండి మీరు. మళ్ళీ ఇక్కడ నేనైతే ఐరన్ చేయట్లేదు. ఈ విధంగా ఈ కర్వ్ షేప్ అన్నది నీట్గా వచ్చే విధంగా సెట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు ఈ పై వైపున టాప్ స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చివరి వైపునే పడే విధంగా కుట్టన్నది కుట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, హెచ్చు తగ్గులు రాకూడదు. ఈ చివరిన ఎడ్జ్ పైనే పడే విధంగా ఈ కుట్టన్నది కుట్టుకోవాలన్నమాట. ఈ పాదాన్ని పై వైపుకి కింద వైపుకి లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎడ్జ్ పైనే పడే విధంగా కుట్టన్నది కుట్టుకోవాలి టాప్ స్టిచ్. చూసారా ఫ్రెండ్స్ పై వైపున ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈజీ మెథడ్లోన స్టిచ్ చేసేసుకోవచ్చండి. నేను రెండవ పీస్ని కూడా సేమ్ ఈ మెథడ్లోనే స్టిచ్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ నెక్ అన్నది వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను చూపించలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రెండవ పీస్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ నెక్ అన్నది ఇలాగా ఈజీగా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫైనల్గా అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొత్తవారు చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.